హాయ్ అండి. హలో. వెల్కమ్ టు హనీ హోమ్ కిచెన్. ఈ షార్ట్ వీడియోలో నేను మజ్జిగ చారు రెసిపీ చూపిస్తాను. మనకి ఏ కర్రీ చేయాలో ఏం తోచనప్పుడు ఈ రెసిపీ మనకి బాగా ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు క్విక్‌గా చేసేయొచ్చు. కర్రీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. మజ్జిగ ఒక గిన్నెలోకి పోసుకొని పెట్టుకోవాలి. తాలింపులో డైరెక్ట్గా పోసేయకూడదు, ఇరిగిపోతాయి మజ్జిగ వేడికి. తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదు మజ్జిగ చారుకి, వేడి తగిలితే సరిపోతుంది. తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసాను. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. అదంతా తీసుకొచ్చేసి మనం పక్కకు తీసి పెట్టుకున్న మజ్జిగలో కలిపేయడమే. అంతే, మజ్జిగ చారు క్విక్‌గా రెడీ అయిపోతుంది. చిక్కటి మజ్జిగ అయితే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది.